హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి? మేమందరం కూడా బాగున్నామండి. చెప్పాను కదండి మల్లేశ్వరి ముచ్చట్లో వస్తాను అని. అందుకని ఈవేళ మొదలే మిద్దె గార్డెన్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు చెప్పాను కదండి, ఈ మిద్దె గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మొక్కలు పెంచడం అన్నా వీటిని చూసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం అండి. ఇవే నా ఫ్రెండ్స్ అండి. అందుకని ముందర మిద్దె గార్డెన్తో స్టార్ట్ చేస్తున్నాను. కాకరకాయలు చూసారండి ఎంత బాగా వచ్చినాయో కదా. చాలా కాకరకాయలు ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్య కొంచెం ఆకు అక్కడక్కడ పండుతుంది. మరి వర్షాలు లేకనో వర్షాలు ఎక్కువైందో నాకు అర్థం కాలేదు. సరే మజ్జిగ పోస్తే కొంచెం బాగుంటుందని చెప్పారు. ఇంగువ మజ్జిగ అలాంటివి ఏవో కలిపి పోయమన్నారు. పుల్లటి మజ్జిగ ఉందండి. అందుకని మజ్జిగని 4 రోజులు పెట్టాను. అందుకని కాకరపాదుకి ఇచ్చుకుందామని పైకి వచ్చానండి. అలా కొన్ని మొక్కలు అలా ఆకులు పండుతున్నాయి. కొంచెం వాటికి ఏమన్నా పుల్లటి మజ్జిగ వేయండి అని చెప్తున్నాను కదా. మజ్జిగ ఇవ్వడానికి పైకి వచ్చాను. కనకాంబరాలండి, ఎల్లో కనకాంబరం ఎంత బాగుందో చూడండి. బాగా వచ్చింది. చిన్న చెట్టే చాలా వస్తున్నాయి. ఎంత పచ్చిమిర్చి చెట్టు అండి. పోషకాలు ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలండి. మధ్యలో పోషకాలు అయిపోతూ ఉంటాయి కదా. వాటికి కూడా ఒక కాపు అయిపోయిన తర్వాత బలం తగ్గిపోతుంది. మనం ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ కొంచెం ఏదైనా అవి కూడా ఉన్నాయి. పశువులు ఎరువు ఒకటి ఇచ్చుకోవచ్చు. అవన్నీ ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూసారండి చెమేళ్ళి అంటారు. కాగడం మల్లె కానీ కాగడం మల్లె కాదు, చెమేళ్ళినే. చాలా వాసన వస్తాయి ఈ పువ్వులు. స్మెల్ బాగుంటుంది. ఎంత బాగా అసలు చెట్టు ఏమో కనపడతలేదు, పూలే బాగా కనపడుతున్నాయి. ఎంత బాగా పూలు పూసినాయో చూడండి. చాలా స్మెల్గా ఉంటుంది. చూసారండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చూడడానికి చాలా బాగున్నాయి కదండి. ఇది రోడ్డు మీద పెరిగే మామూలు చెట్లేనండి. బాగున్నాయి కదా. అప్పుడు అనుకోకుండా నేను గుడి దగ్గర చూశాను. ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఎంత అందంగా వచ్చిందో చూడండి. చాలా మొగ్గలు కూడా వచ్చినాయి దీనికి. అదిగో మొగ్గలు కూడా చూస్తున్నారు కదా. బాగా మొగ్గ పూత బాగుంది. చిన్న కుండీలోనే పెట్టాను. బాగా వచ్చింది. నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. పువ్వులు బాగా ఇష్టపడతాను. అందుకని ఎక్కడైనా పూల చెట్టు, పువ్వులు బాగా ఉన్న చెట్టు కానీ ఏదైనా పువ్వులు పూసే చెట్లు ఏమైనా ఉంటే చిన్న కొమ్మని తీసుకొచ్చి ఇలాగ కుండీలో పెట్టుకుంటూ ఉంటాను. అలా మనం ఎవరింటికి వెళ్ళినా కానీ ఎక్కడైనా గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కనుక మనకు నచ్చిన మొక్కలు ఉంటే చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి వానాకాలం మనం నాటుకోవచ్చండి. వర్షాకాలం కాబట్టి బాగానే బతికేస్తుంది ఇప్పుడు. గార్డెన్ పూలు కూడా అందమేనండి. దేవుడు పూలు కావాలంటే కావాలి కదా. చాలా గాలండి. చిలగోరింట్లు అంటారు కదండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి గుత్తులు గుత్తులు. మనకి పండగలప్పుడు ఈ పూలు బాగా ఉపయోగపడతాయి. మనం ద్రావణాలు ఇస్తుంటాం కదండి, నీమ్ ఆయిల్. చాలామంది వర్షాకాలం పెస్ట్ వస్తుందని అంటారండి. ఏం రాదు. మనం ఇలాగే కాస్త నీమ్ ఆయిల్ అని మజ్జిగ అని పుల్లటి మజ్జిగ అవి ఇస్తూ ఉంటే చాలు, చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. వాటికి అవే హెల్దీగా పెరుగుతాయి. చెట్లు కూడా చక్కగా ఉంటాయి మొక్కమ్మలు.
అన్ని బాగుంటాయి కూడా. క్రోటాన్ మొక్కలండి. నాకు ఇలా వాటర్ క్యాన్లు కట్ చేసి డిజైన్స్ వేయటం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ అవే. అలాంటి వాటిలో ఎక్కువ క్రోటాన్ మొక్కలు అవి పెంచుతూ ఉంటాను. పచ్చిమిరకాయ చెట్టు అండి, ఎంత బాగా వచ్చిందో. మొత్తం కాయలే, చాలా పడిపోతున్నాయి కూడా. మేమో ఇద్దరమే ఉంటాం కదా, ఇంత ఖర్చు కాదని కొన్ని కొన్నే కోస్తున్నాను. చూసారా నల్ల పచ్చిమిరపకాయలు, ఇవి గ్రీను. ఇవన్నీ పడిలేసినవేనండి. మనం కంపోస్ట్లు చేస్తుంటాం కదా, ఆ విధంగా అవి పడి రకరకాల మిర్చీలు మనకి ఇస్తున్నాయి అన్నమాట. ఇదిగో లోపల లోపల చాలా ఉన్నాయండి. చూపించండి ఇలాగా దగ్గరికి, ఎంత బాగున్నాయో. 2 చెట్లు అండి, ఎంత బాగుందో అసలు. చాలా కాపు. ఇవన్నీ కోస్తే కనీసం 1 కిలో కాయలు వెళ్తాయండి. కానీ అంతంత కొయ్యను, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుంటాను. ఇది బజ్జీ మిర్చి, ఇది కూడా బాగా వస్తుంది. కాయ కూడా చాలా లావు ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంత కారం ఏమి ఉండదు, మీడియం ఉంటుంది కారం ఇది. ఇవి కూడా చాలా పడిపోయినాయి. ఎండుమిరపకాయలు ఉంచేస్తాను, ఏం చేస్తాను మరి. ఇంకా ఈ చెట్టు ఏంటో చూసారా? చెప్పండి మీరు ఎవరికైనా తెలిస్తే. ఫ్లవర్స్ బాగున్నాయని అలా ఉంచాను. వైలెట్ కలరు, బాగా హనీ బీస్ని బాగా ఆకర్షిస్తున్నాయండి. బటర్ఫ్లైస్ కూడా బాగా వస్తున్నాయి వీటికి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇదేం చెట్టో తెలుసా అండి? మెంతాకండి. అప్పుడు మెంతి విత్తనాలు వేసాను, కొన్ని మెంతులు చెట్లు వచ్చినాయి, కోసుకున్నాము. ఇది అలా తప్పించుకుంది, ఒక చెట్టు తప్పించుకొని చూడడానికి ఇవో ఇంత పెద్దదైన తర్వాత పువ్వులు వచ్చిన తర్వాత తెలిసింది మాకు. చూడడానికి అందంగా ఉంది కదా అని ఉంచేశాను. ఇది కాకరకాయ చెట్టు అండి, ఆ కాకరకాయ అంటాం కదా. ఇక కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది కూడా బాగా ఇచ్చింది. మనం మిద్దె తోటల మీద చాలా పెంచుకోవచ్చండి. వాటికి పోషకాహారాలు బాగా అందిస్తూ ఉంటే చాలు. ఆర్గానిక్గా వెళ్తేనండి హెల్తీగా కూడా ఉంటాయి కాయలు, చెట్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి. హనీ బీస్ ఏంటి, బటర్ఫ్లైస్ అవి బాగా వస్తాయి. బర్డ్స్ కూడా బాగుంటాయండి, వాటికి అవే పాలినేషన్ అయిపోతున్నాయి. చాలామంది ఆగాకరకాయ మగది కూడా పెట్టాలి అంటారు. నేనైతే పెట్టలేదు, దానికి అదే వచ్చింది. రావటం కూడా చాలా బాగా, ఇదిగో పాకడము దానికి అదే పాకుతూ ఉంది. మొన్నని తాడి కట్టించాను ఈ చేత, రావటం కూడా బాగా వస్తుంది. అదొక ఆనందం కదండి. అవి ఎన్ని కాయలు వచ్చినాయి అని కాదు, అది కొద్దిగా వచ్చినా కూడా మన తోటలో వచ్చినాయి అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అందుకని మీరు కూడా ఎంతో కొంత కొంచెం పెంచుకుంటూ ఉండండి. దానికి అదే ఇంట్రెస్ట్ మొదలవుతుంది. వీటితో ఉంటే మనకి ఇంకో ప్రపంచం తెలియదు. ఇక ముందు ముందు చాలా పెడుతూ ఉంటానండి, నిదానంగా ఒక్కొక్కటి చూపిస్తాను. వర్షం వచ్చేటట్టుందండి. ఇందాక నుంచి బాగానే ఎండగా ఉంది, సడన్గా వాతావరణం మారిపోయింది. సరే అని బయట కిందకి వెళ్తాను, డాబా మీదకి వచ్చాను కదా. బాయ్ అండి. ఓకే, ఉంటానండి.